ఇక సొంత నియోజకవర్గంలోనే తన ఓటును తొలగించారన్న ప్రకాష్ రాజ్ విమర్శలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది. తొలగించారని చెబుతున్న ఓటర్ ఐడీలోని అడ్రస్ కు ఈసీ అధికారులు వెళ్లారు. అయితే 4 ఏళ్ల క్రితమే నమోదిత చిరునామా నుంచి ప్రకాష్ రాజ్ మారారని, తాను ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నారని ప్రకాష్ రాజ్ చెప్పారని ఇటు ఈసీ అధికారులు చెబుతున్నారు. రైట్, తన ఓటును తొలగించారన్న ప్రకాష్ రాజ్ విమర్శలపై ఈసీ అయితే క్లారిటీ ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రుత్విక్ సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, ఈసీ ఏం చెప్తుంది? నిన్న సాయంత్రం ఆయన ప్రకాష్ రాజు విడుదల చేసిన వీడియో పైన ఈసీ కూడా స్పందించడం జరిగింది. అయితే ప్రకాష్ రాజు ఓటు మీకు వేయని వారిని తొలగించే అధికారం ఉండొచ్చు, మిమ్మల్ని అధికారం నుంచి దిప్పకుండా మమ్మల్ని ఆపగలరా అంటూ కూడా ఒక పోస్ట్ అయితే సెల్ఫీ వీడియో వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎస్ఐఆర్ లో భాగంగా 65 లక్షల ఓటర్లలో తనది కూడా ఉందని చెప్పి, తనది కూడా గలంతాయని చెప్పి కర్ణాటకలోనే ఆయన పుట్టి పెరగడము, తన విద్యాభ్యాసం, నటనకు సంబంధించి అన్ని కూడా కర్ణాటక బెంగళూరులోనే జరిగిందని చెప్పి ఆయన 2019లో లోక్సభ ఎన్నికల అభ్యర్థిగా కూడా పోటీ చేశానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే తన ఓటు హక్కు తొలగించడం మీద కూడా ఆయన ఒక రకమైన వ్యంగ్యంగా కూడా ఒక పోస్ట్ అనేది వేయడం జరిగింది. దీని మీద ఈసీ కూడా స్పందించడం జరిగింది. తాను ఏదైతే అడ్రస్ లో పేర్కొంటున్న ప్రకారం ఆ అడ్రస్ లో లేరని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే తమ ఓటు హక్కును తొలగించామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ మీద ఇప్పటికీ కూడా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఓటర్లు ఉన్నాయనే ఆరోపణల మీద ఇటీవల బెంగళూరులో ఆయన పైన కేసు నమోదు అవడం జరిగింది. నోటీసు ఇవ్వడం కూడా జరిగింది. నోటీసు మీద స్పందించకపోవడంతో ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఈ కేసులో జూలైలో బెంగళూరు కోర్టులో ప్రకాష్ రాజు హాజరు కాక వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన విడుదల చేసిన వీడియో కానీ దాని మీద ఈసీ స్పందించడంతో కూడా తదుపరి ప్రకాష్ రాజు ఏ విధంగా స్పందిస్తారు, ఒక రకం అంటే తాను ఓటుకు తిరిగి పొందాలంటే ఎలాంటి పత్రాలు సమర్పించాలో, దీని మీద ఎలాంటి పోరాటం చేయాలనే విధంగా కూడా ఆయన వీడియో విడుదల చేయడం జరిగింది. దీని మీద తదుపరి ప్రకాష్ రాజు ఎలా స్పందిస్తాడనేది చూడాల్సిన విషయం. రైట్, థ్యాంక్ యూ రుత్విక్. ನಮಸ್ಕಾರ, ನಾನು ಚೆನ್ನಪ್ಪ ಬೆಳಗೇಟಿ ಅಂತ ಬೂತ್ ನಂಬರ್ PLO ನಾಗರ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿ ಶಿಫ್ಟ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಕೇಳಿ ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ, ESPದಲ್ಲಿ ಹಾಜರಾಗಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರು ERO ಜೊತೆ ಬಂದು ಮತ್ತೊಮ್ಮೆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಬಂದಿದ್ದೀವಿ. ಇವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಓನರ್ ಜೊತೆ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಕನ್ಫರ್ಮೇಶನ್ 4% ಅವರು ಇಲ್ಲೇ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಮತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ಅವರು ಕೂಡ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಮೇಡಮ್ he was in operation at he was here when the election was there. It's 4 years since he is there, and the other people living here. It is giving for rain precautions that the building nearly 4 years back. Okay, thank you.